ఈ వీడియోలో నేను చాలా కొత్త రకం వంట నేర్పిస్తున్నాను. 2 వంటలు చాలా కొత్తగా ఉంటాయి నేర్పిస్తున్నాను. దీనికి ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులోనే ఒక గ్లాస్ నీళ్లు పోసాను. నీళ్లు మరుగుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసాను. ఇది ఒక చిన్న గ్లాస్తో గ్లాసుడు పెసరపప్పు అండి. కడిగేసి ఇందులో వేసేసుకున్నాను. ఇది ఇంతవరకు ఏ షెఫ్ కానీ ఏ యూట్యూబర్ కానీ అసలు ఎవ్వరూ తయారు చేయలేదండి. అలాంటివి 2 వంటలు, 2 కూడా మన ఆరోగ్యానికి పనికొచ్చేవేను. దీనికి మూత పెట్టేసుకుంటున్నాను. పెసరపప్పుకి ఎప్పుడైనా మూత పెట్టినప్పుడు మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి, లేదంటే కనుక పొంగిపోతుంది. మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే అడుగంటదు. ఇప్పుడు పెసరపప్పును మనం మధ్యలోని చెక్ చేసుకుందాము. అది పూర్తిగా మెత్తగా ఉడకకూడదండి. అది పలుకుబారుగా ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసేసేయాలన్నమాట. పలుకు ఉండాలి అలాంటప్పుడు. ఇప్పుడు ఇది కాయగూర కాదండి, పండు కాదండి, దాంతో తయారు చేస్తున్నాను. ఇది మీకు తెలిసే ఉంటుంది, గుర్తుపెట్టారా ఇప్పటికైనాను? ఇది తేగలండి. తేగలను తీసుకొని ఉడకబెట్టుకున్నాను నేను. ఉప్పు వేసేసి కుక్కర్లో ఉడకబెట్టేశాను. దానిపైన తొక్కంతా తీసేసి దాన్ని చిన్న చిన్న ముక్కలు ఇలా తయారు చేసుకోవాలి. మనకి ఇది ఎలా ఉంటుందంటే అరటికాయ తర్వాత అరటి దవ్వ అలా ఉంటుందండి. సన్నగా ఇలా తరిగేసుకోవాలి ముక్కల్ని. ఇది ఉడకబెట్టిన తేగలు కాబట్టి ఎక్కువ ఉడకక్కర్లేదండి. కొంత సగం ఉడికిన పెసరపప్పులో ఇవి వేసేసుకోవాలి. సన్నగా ఇలా ముక్కలు తరిగేసుకొని వేసేసుకోవాలి. ఇది మనం ముందుగా కుక్కర్లో పెట్టేసుకోవాలండి. వీటి వల్ల ముఖ్యంగా ఎముకలకి చక్కటి కాల్షియము, ఫాస్ఫరస్ అందుతుందండి. ఎముకలు దృఢంగా ఉంటాయి, శరీరం కూడా దృఢపడుతుంది. ముఖ్యంగా ఏజ్ అయిన ఆడవాళ్ళలోని చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా కాల్షియం కావాలి కాబట్టి ఇందులో మనకి ఎక్కువ కాల్షియం వస్తుంది. అదొక్కటే కాకుండా దీనికి తగినంత ఉప్పు వేసేసాను. ముఖ్యంగా నోటిపోత వస్తుంటుందండి పిల్లలకి పెద్దలకు కూడాను. దానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది, నోటిపోతను తగ్గిస్తుంది. ఇప్పుడు తగినంత పసుపు వేసుకున్నాను. నోటిపొతికి తర్వాత ఎముకలు స్ట్రాంగ్గా అవ్వడానికి పనికొస్తుంది ఇది. తర్వాత వైట్ బ్లడ్ సెల్స్ అనే WBCని, తెల్ల రక్త కణాలని బాగా పెంచుతుంది ఇది. అందుకోసం తెల్ల రక్త కణాలు తక్కువ ఉన్నవాళ్ళు కూడా దీన్ని ఇట్లా తయారు చేసుకొని తినొచ్చు. చాలామందికి మామూలుగా తినడానికి ఇష్టం ఉండదండి, అందుకని ఇలా కూర చేసి చెప్తున్నాను. ఇంతవరకు ఎవరు చేయలేదండి అది. ఇందులో ఈ పోపు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి, అందుకు పోపు కూడా తప్పకుండా వీడియో మిస్ చేయకుండా చూడండి. దీనికి ఒక చిన్న కళాయి తీసుకొని అందులోని ఒక చెంచాడు నెయ్యి వేసుకోవాలండి. ఇందులో పోపు మాత్రం ఏమీ మార్చకండి, నేను చెప్పినట్టుగా వేస్తేనే రుచి బాగుంటుంది. తర్వాత సన్నగా తరుక్కున ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇది రొటీన్ పోపు కాదని డిఫరెంట్గా ఉంటుంది, అందుకే వీడియో చూడమని చెప్తున్నాను. ఒక పచ్చిమిరపకాయ సన్నగా తరుక్కొని ఇట్లా వేసేసుకోవాలి. దీనికి కారంతో పని లేదండి. ఇవి దోరగా ఇలా వేయించుకోవాలి. తగినంత ఉప్పు, ఉల్లిపాయకు సరిపోయినంత ఉప్పు మాత్రం వేసుకుందాము. దానివల్ల ఉల్లి వేగంగా వేగుతుంది. ఇది ఇంతవరకు ఎవరు చేయలేదండి, ఇది నాకు ఛాలెంజ్ కింద చెప్తున్నాను మీకు. తప్పకుండా ట్రై చేయండి. చాలామందికి తినడానికి ఇష్టం ఉండదు ఇది, అందుకని చెప్తున్నాను. తర్వాత ఒక 4 లవంగాలు మాత్రం వేసుకోవాలండి. ఈ ఉల్లి సగం వేగాక లవంగాలు 4 వేసుకున్నాం అంటే కమ్మటి వాసన వస్తుంది. మెత్తబడిపోయింది కదా ఉల్లి. ఇప్పుడు మనం ఈ పోపుని తీసుకొని వెళ్ళి ఈ ముక్కల్లోని వేసేసుకుందామండి. పెసరపప్పులతో ఉడికిన ఈ ముక్కల్లోని వేసేసుకుందాము. ఇది అచ్చం అరటిదవ్వ కూరలానే ఉంటుందండి. అరటికాయ కూడా ఇలానే ఉంటుంది కదా, తప్పకుండా ట్రై చేయండి. చాలామందికి తెలియదు ఎలా చేసుకోవాలో, కేవలం ఆ రూపంగానే ఉడకబెట్టుకొని కాల్చుకొని తింటారు. కానీ అలా కాకుండా ఇన్ని రకాలుగా చేసుకోవచ్చని చెప్తున్నాను. తప్పకుండా ఇది ట్రై చేయండి. ఎక్కువగా మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, తెలంగాణలో కూడా చాలా బాగా దొరుకుతాయండి ఇవి. ఆంధ్రాలోనే ఎక్కువ దొరుకుతుంది, తెలంగాణలో కూడా దొరుకుతుంది కాబట్టి 2 స్టేట్స్కి సరిపోయినట్టుగా చెప్తున్నాను ఈ కూరని. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఒక చెంచాడు నెయ్యి వేసేసుకోండి. దీనికి నూనె వాడొద్దండి, నెయ్యితోనే బాగుంటుంది. తప్పకుండా ప్రయత్నించండి. తర్వాత మీ కామెంట్ని మాకు పంపించండి. ఇప్పుడు వేరే రెసిపీ నేర్పిస్తున్నాను, ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దీనికి ఒక వెడల్పాటు కళాయి తీసుకొని అందులో ఒక 1/2 గ్లాసు బొంబాయి రవ్వ వేసానండి, ఉప్మా రవ్వ. 1/2 గ్లాసు సరిపోతుంది. దీనికి మీరు పెద్ద రవ్వ కూడా వాడుకోవచ్చు, నేను చిన్న రవ్వ వాడాను. ఇది చక్కగా దోరగా ఎర్రగా వేయించుకోవాలండి. మాడిపోకూడదండి, మాడిపోతే మళ్ళీ బాగుండదు. చక్కగా గోధుమ రంగు బాగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. 1/2 గ్లాస్ సరిపోతుందండి ఇది. దాన్ని చక్కగా ఇలా వేయించేసుకోండి. మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇది రాగులండి, నేను కడిగి ఆరబోసుకున్నాను. మీరు కూడా కడిగి ఆరబెట్టుకోవాలంటే ఒక రాత్రి అంతా ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది. దాన్ని ఇలాగా మనం బరగ్గా రవ్వ చేసుకోవాలండి, మిక్సీలో వేసేసుకొని. పొట్టు మాత్రం తీయద్దండి, దీన్ని జల్లించొద్దు, అట్లాగే పొట్టుతోనే ఉండాలి ఇవి.
ఈ రాగుల్లో మీకు తెలుసు కదా, ముఖ్యంగాను రక్తహీనత వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఎముకలు దృఢంగా ఉండడానికి ఆడవాళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా బాగా పనికొస్తుంది. ఇదేమో 1.5 కప్పు వేసుకోవాలండి. అరకప్పు రవ్వ వేసుకున్నాం, బొంబాయి రవ్వ. ఇది మాత్రం 1.5 కప్పు వేసుకోవాలండి. వేసుకొని దీన్ని కూడా దోరగా వేయించుకోవాలి. అంటే రోస్టింగే చేయాలండి, దీనికి నెయ్యి వేయనక్కర్లేదు. ఊరికే ఇట్లా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా రంగు మారుతుంది, రంగు మారి చక్కటి వాసన వస్తుంటుంది. ఇది హిమోగ్లోబిన్, ఇనుము అంటే మనకి అయాన్ బాగా రక్తంలో పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది మనకి. తర్వాత 4 గ్లాసులు మనం 1.5 రవ్వ తీసుకున్నాం, అరేమో బొంబాయి రవ్వ తీసుకున్నాం, 1.5 ఈ రవ్వ తీసుకున్నాం కదా, అంటే 2 కలిపి 2 అయినాయి. ఇప్పుడు మనం 4 గ్లాసులు నీళ్ళు తీసుకుంటాము. అందులో ఒక 3 టేబుల్ చెంచాలు కొబ్బరి కూర వేసుకున్నానండి, పచ్చి కొబ్బరి కూర. ముందుగా ఈ బొంబాయి రవ్వ వేసుకుందాం ఇందులో. ఇది ఉడకపడుతున్నప్పుడు కొంచెం కలుపుకొని ముద్ద కట్టకుండా చూసుకోవాలండి. ఇందులో మనం ఇప్పుడు రవ్వ చేసుకున్నాం కదా, రవ్వ కూడా వేసేసుకుంటాం. 2 కలిపి బాగా కలుపుకోవాలి. ఇది చక్కాయలో ఉడికిపోవాలండి. ఇప్పుడు 1.5 కప్పు చక్కెర యాలక్కాయలు వేసి పొడి చేసేసుకున్నానండి, అది వేసేసాను. లేదు కంటే మీరు యాలక్కాయలు పొడి వేరేగా వేసుకోండి. నేను 2 కలిపి చేసేసాను. 1.5 గ్లాస్ ఇది వేసాను. వేసి చక్కగా ఇలా కలిపేసుకోవాలండి. మంచి వాసన వస్తుంది. ఇందులో కొబ్బరి కూర ఉంది, తర్వాత యాలక్కాయ పొడి ఉంది, నెయ్యి ఉంది కదా, చక్కటి వాసన వస్తుందండి. ఇంకొంచెం నెయ్యి వేసుకోండి. ఇది పిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి మనం రేసెస్ టైంలో తినడానికని పెట్టొచ్చు. ఎందుకంటే చక్కటి బలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా పిల్లలు ఆడుకుంటున్న పిల్లలకి మంచి బలం కావాలి కదా. తర్వాత ఈ చిన్న పెద్ద ఆడవాళ్ళందరికీ కూడా బాగా పనికొస్తుందండి. థ్యాంక్ యూ.